మనతోని ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ కవిత గారి కోర్టు తీర్పు కూడా చూసాము. సెలబ్రేషన్ చేసుకుంది. ఒక పండుగ వాతావరణాన్ని సెలబ్రేషన్ చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ కూడా అధికారులు ఇంటికొచ్చి నోటీసులు ఇచ్చి వెళ్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూడొచ్చు ఈ అన్నిటిని? నా 23 సంవత్సరాల సర్వీస్లో చాలా అరుదుగా జరిగే ఘటన. ఒక సెషన్స్ జడ్జు స్థాయి కోర్టు, ఒక సెషన్స్ జడ్జ్ డిశ్చార్జ్ పిటిషన్ అలౌ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అదేవిధంగా అదే సెషన్స్ జడ్జు ఇలా అన్యాయంగా పెట్టబడిన కేసులు ఎన్ని కేసులు ట్రయల్ మొదలుపెట్టినాక 2-3 నెలల్లో కొట్టేసిండ్రో ఆ స్టాటిస్టిక్స్ని మనం కొద్దిగా పరిశీలన చేయాలి. ఎందుకంటే అది చాలా అవసరం. అంటే సమాజంలో న్యాయ వ్యవస్థ అనేది కొంతమంది విషయంలోనే చాలా త్వరగా స్పందిస్తుంది అనేది ప్రజలు అనుకుంటారు. సానుకూలంగా కూడా స్పందిస్తుందని అనుకుంటారు ప్రజలు. అయితే ప్రాథమికంగా ఇట్లాంటి డిశ్చార్జ్ పిటిషన్ అలౌ చేయడం అనేది చాలా అరుదు. ఎట్లయితే సుప్రీంకోర్టు గతంలో ఉరిశిక్ష చేసేటప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ అనే వ్యాఖ్యలు చేసిందో, అదేవిధంగా ఇది కూడా ఒక రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ ఇన్సిడెంట్. అయితే ఏముంటుంది ఇప్పుడు న్యాయ సూత్రాల ప్రకారము